అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ చాక్లెట్ బనానా మిల్క్ షేక్. సో చేసేద్దామా మరి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దానిలో ఒక పెద్ద సైజ్ బనానా వేసుకున్నాను. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 3 టీ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. షుగర్ బదులు తేనె కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగరే వేసుకున్నాను. తర్వాత 1/2 కప్పు మిల్క్ వేసుకుంటున్నాను. చిక్కని మిల్క్ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత 2 టీ స్పూన్ల మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. దీని బదులు మీరు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. తర్వాత 30 to 40 సెకండ్స్ కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది స్మూత్గా అయ్యేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మిల్క్ షేక్ని గ్లాస్లో వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. చాక్లెట్ బనానా మిల్క్ షేక్ రెడీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.